అవర్ హ్యాండ్ 3 దగ్గర ఉంది, మినిట్ హ్యాండ్ 8 దగ్గర ఉంది. ఇది ఎగ్జాక్టా సార్? కాదు సార్. రైట్, ఎగ్జాక్ట్ గా 3:40 ఎప్పుడైతే ఉందో కొన్ని మార్పులు చేయాలి. అది నేను సెకండ్ స్టెప్ లో చేస్తాను. అవర్ హ్యాండ్ 3 దగ్గర ఉంది, 40 అంటే మినిట్ హ్యాండ్ 8 దగ్గరగా ఉండొచ్చు. రైట్. సో 3, 8 మధ్యలో 150 డిగ్రీలు. ఎప్పుడైతే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మీరు చూడండి, ఎప్పుడైతే అవర్ హ్యాండ్ 1 నిమిషంలో ఎంత యాంగిల్ మూవ్ అవుతుంది, 1 నిమిషంలో ఎంత యాంగిల్ మూవ్ అవుతుంది, 1/2 డిగ్రీ మూవ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మినిట్ హ్యాండ్ 40 నిమిషాల దగ్గరికి వచ్చిందో అవర్ హ్యాండ్ ఎంత మూవ్ అవుతుంది, నిమిషానికి 1/2 డిగ్రీ మూవ్ అవుతుంది. నిమిషానికి 1/2 డిగ్రీ మూవ్ అవుతుంది. సో అవర్ హ్యాండ్ అనేది 40 నిమిషాలు మూవ్ అయింది. అంటే నిమిషానికి 1/2 డిగ్రీ, 40 నిమిషాలకు 20 డిగ్రీలు. 40 నిమిషాలకు 20 డిగ్రీలు. 150లో 20 డిగ్రీలు మూవ్ అవుతే మిగతా యాంగిల్ ఎంత, 130 డిగ్రీలు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 3 నుంచి 8, 5 గంటలు. గంటకు 30 డిగ్రీలు. 5 × 30 ఈజ్ 150. ఎప్పుడైతే మినిట్ హ్యాండ్ 8 దగ్గరికి వచ్చిందో అవర్ హ్యాండ్ 20 డిగ్రీలు జరిగింది. ఎందుకు 20 డిగ్రీలు జరిగింది? ఇక్కడ మనకు 40 నిమిషాలు టైం ఇచ్చాడు. నిమిషానికి 1/2 డిగ్రీ, 40 నిమిషాలకు 20 డిగ్రీలు. 150లో 20 డిగ్రీలు చేంజ్ అయింది. అంటే మిగతా ఆన్సర్ ఎంత, 130 డిగ్రీలు. ఏ ఫార్ములాలు, పనికిరాని ఫార్ములాలు ఏది అవసరం లేదు. 6:30 మనకు 12 గంటలు, 24 గంటలు అంటే 12 తర్వాత అదే 12 మళ్ళీ తిరుగుతుంది. సో 6:30 స్టెప్ నంబర్ 1. జస్ట్ లాజికల్ గా మైండ్ యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. 6:30 అంటే అవర్ హ్యాండ్ 6 మీద ఉంది. అవర్ హ్యాండ్ 6 మీద ఉంది. మినిట్ హ్యాండ్ కూడా 6 మీద ఉంది. ఎప్పుడైతే మినిట్ హ్యాండ్ 6 దగ్గరికి వచ్చిందో అవర్ హ్యాండ్ 30 నిమిషాలు జరుగుతుంది. అవర్ హ్యాండ్ 30 నిమిషాలు జరుగుతుంది. నిమిషానికి 1/2 డిగ్రీ జరుగుతుంది. 30 నిమిషాల కంటే ఎంత జరుగుతుంది, 15 డిగ్రీలు చేంజ్ జరుగుతుంది. ఎస్ ఆర్ నో? 6:30 అంటే అవర్ హ్యాండ్ 6 మీద ఉంది. మినిట్ హ్యాండ్ ఎప్పుడైతే 6 మీదకి వచ్చిందో అవర్ హ్యాండ్ 30 నిమిషాలు జరుగుతుంది. అవర్ హ్యాండ్ నిమిషానికి ఎంత జరుగుతుంది, 1/2 డిగ్రీ జరుగుతుంది. 30 నిమిషాలకు ఎంత, 15 డిగ్రీలు. చాలా లాజికల్ గా చేయొచ్చు.